ఓం శాంతి 21 మే 2021. మధురమైన పిల్లలు, చాలా సమయం గడిచిపోయింది. ఇక కొద్ది సమయమే మిగిలుంది. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. ఈ చీచీ శరీరాన్ని మరియు ప్రపంచాన్ని మర్చిపోవాలి అనేది సదా గుర్తుంచుకోండి. ప్రశ్న: ఏ నశ నిరంతరం ఉన్నట్లయితే స్థితి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. జవాబు: నిరంతరం ఈ నశ ఉండాలి. మిరువా మౌత్ మల్లూకా షికార్, అనగా వేటగానికి అది షికారు, వేటకు అది మృత్యువు. మనం మల్లూకుగా అయి, అనగా ఫరిష్తాలుగా అయి మన ప్రియునితో పాటు ఇంటికి వెళ్తాము. మిగిలిందంతా సమాప్తమవ్వనున్నది. ఇప్పుడు మనం ఈ పాత చర్మాన్ని వదిలి కొత్తది తీసుకుంటాము. ఈ జ్ఞానం రోజంతా బుద్ధిలో చుక్క చుక్కగా పడుతూ ఉన్నట్లయితే అపారమైన సంతోషం ఉంటుంది. స్థితి ఫస్ట్ క్లాస్గా తయారవుతుంది. పాట: ఈరోజు ఉదయాన్నే ఎవరు వచ్చారో? ఓం శాంతి. ఇలా ఎవరన్నారు? పిల్లలన్నారు. మీరు అతీంద్రియ సుఖమయ జీవితంలోకి ప్రవేశించి అనంతమైన తండ్రి వచ్చారని చెప్తారు. ఎందుకు వచ్చారు? ఈ పతిత ప్రపంచాన్ని మార్చి పావన ప్రపంచంగా తయారు చేసేందుకు వచ్చారు. పావన ప్రపంచం ఎంత పెద్దగా ఉంటుంది మరియు పతిత ప్రపంచం ఎంత పెద్దగా ఉంది అనేది పిల్లలైన మీ బుద్ధిలోకి రావాలి. ఇక్కడ ఎన్ని కోట్ల మంది మనుషులున్నారు? దీనిని పతిత భ్రష్టాచారి ప్రపంచమని అంటారు. మా కొత్త ప్రపంచం ఎంత చిన్నగా ఉంటుంది, మేము ఎలా రాజ్యం చేస్తాము అనేది మధురాతి మధురమైన పిల్లల హృదయంలోకి రావాలి. మన భారత్ వంటి దేశము ఇంకేదీ ఉండదు. భారత్ స్వర్గంగా ఉండేదని, అలాంటి దేశం ఇంకేదీ ఉండదని ఎవరికీ అర్థం కాదు. ఈ భారత్ ఇప్పుడు దేనికి పనికి రాకుండా ఉందని మీకు అర్థమవుతుంది. భారత్ స్వర్గంగా ఉండేది, ఇప్పుడలా లేదు. మా భారత్ అన్నింటికన్నా ఉన్నతమైనదిగా ఉండేదని, అన్నింటికన్నా ప్రాచీనమైనదని ఎవరికీ గుర్తురాదు. ఈ విషయం పిల్లలైన మీ బుద్ధిలోకి వస్తుంది. అది కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగా వస్తుంది. మరి అంతటి సంతోషం, అంతటి గౌరవం ఉంటుందా? అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారు. కల్పకల్పం వస్తారు. మాయా రావణుడు మన నుండి ఏదైతే రాజ్యభాగ్యాన్ని లాక్కున్నాడో ఆ రాజ్యభాగ్యాన్ని తండ్రి వచ్చి ఆత్మలైన మనకు మళ్లీ ఇస్తారు. రాజ్యభాగ్యము యుద్ధం చేసి లాక్కోవడం జరిగిందని కాదు. రావణ రాజ్యంలో మన మతం భ్రష్టాచారిగా అయిపోతుంది. మనం శ్రేష్టాచారుల నుండి భ్రష్టాచారులుగా అవుతాము. ప్రపంచం ఎంతగా పెరిగిపోయిందో చూడండి. మన భారతదేశం ఎంత చిన్నగా ఉండేది. స్వర్గంలో ఎంత సుఖంగా ఉంటారు. వజ్ర వైడూర్యాల మహళ్లుంటాయి. అక్కడ రావణుడుండడు. పిల్లలైన మీ బుద్ధిలో సంతోషముండాలి, అతీంద్రియ సుఖముండాలి. దేహి అభిమానులుగా అవ్వండి అని తండ్రి అంటారు. దేహభానాన్ని తొలగించుకునేందుకు 108 అతుకులున్న బట్టలను ధరించమని బాబా అన్నారు. ఈ బాబాకు గొప్ప వ్యక్తులతో, వజ్రాల వ్యాపారులతో సంబంధాలుండేవి. ఆ నష ఎలా తొలగుతుంది? దేహి అభిమానులుగా అవ్వాల్సుంటుంది. నేను ఆత్మను. ఇది పాత శరీరము. దీనిని వదిలి కొత్త ఫస్ట్ క్లాస్ శరీరాన్ని తీసుకోవాలి. సర్పం ఒక కుబుసాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. ఈ పాత చర్మాన్ని వదిలి మేము మరొక కొత్తదాన్ని తీసుకుంటామని
తర్వాత మరొక శరీరం లభిస్తుందని పిల్లలైన మీ బుద్ధిలో జ్ఞానం ఉంది. ఈ జ్ఞానమంతా పిల్లల బుద్ధిలో చుక్క చుక్కగా పడుతూ ఉండాలి. ఇది చీచీ ప్రపంచం. దీనిని చూస్తూ కూడా బుద్ధి ద్వారా మర్చిపోవాల్సి ఉంటుంది. మనం యాత్రకు వెళ్తున్నాము. మన బుద్ధియోగం ఇంటి వైపుకు వెళ్తూ ఉంది. అభ్యాసమైతే చేయాల్సి ఉంటుంది కదా. ఈ శరీరం కూడా పాతదే, ప్రపంచం కూడా పాతదే. ఇప్పుడు ఈ దేహం మరియు దేహపు సర్వ సంబంధాలను వదిలి ఇంటికి వెళ్లాలని మీకు సాక్షాత్కారం కలిగింది. ఇప్పుడు మేము తిరిగి వెళ్ళాలి అని లోపల సంతోషం ఉంటుంది. బుద్ధియోగాన్ని అక్కడ జోడించవలసి ఉంటుంది. ఒకరికొకరు మన్మనాభవ అని చెప్పుకుంటూ ఉండాలి. ఇది చాలా జబర్దస్త్ మంత్రము, అనగా చాలా శక్తిశాలి మంత్రము. గీతను చాలా మంది చదువుతారు, కానీ అర్థం తెలీదు. ఎలాగైతే వేరే శాస్త్రాలను చదువుతారో అలానే గీతను కూడా చదువుతారు. మేము భవిష్యత్తు కోసం రాజయోగాన్ని నేర్చుకుంటున్నామని ఎవరి బుద్ధిలోకి రాదు. చాలా సమయం గడిచిపోయింది. ఇప్పుడు ఇంకా కొద్ది సమయమే మిగిలింది. స్వయాన్ని ఆహ్లాదపరుచుకుంటూ సంతోషంగా ఉండాలి. ఇదంతా సమాప్తమవ్వనున్నది. మీరు ఆ మౌత్ మల్లూకా షికార్, అనగా వేటగానికి అది షికారు, వేటకు అది మృత్యువు. మనం మల్లూకుగా అయి, అనగా ఫరిష్తాలుగా అయి మన ప్రియునితో పాటు ఇంటికి వెళ్తాము. ఈ ఆత్మల తండ్రి కూర్చుని శిక్షణనిస్తారు. సాధారణంగా ఉన్నా కాని వీరు ఉన్నతోన్నతమైన వారు. తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు. కల్పకల్పం వస్తారు. ఇది చీచీ ప్రపంచము. మీతో మీరు ఇలాంటి మాటలను మాట్లాడుకోవాల్సి ఉంటుంది. దీనిని విచారసాగర మథనం అని అంటారు. ఈ శాస్త్రాలు మొదలైన వాటిని జన్మ జన్మలుగా చదివారు. భారతవాసులైన మనం ఎన్ని జపతపాదులు మొదలైనవి చేశామో అంతగా ఇంకెవ్వరూ చేయలేదు. ఎవరైతే మొట్టమొదట వచ్చారో వారే భక్తి చేశారు, మరియు వారే జ్ఞానయోగాలలో కూడా చురుగ్గా ముందుకు వెళ్తారు. ఎందుకంటే వారు మళ్లీ మొదటి నంబర్లోకి రావాలి. కొంతమంది చాలా బాగా పురుషార్థం చేయడాన్ని మీరు చూస్తారు. పిల్లలైన మీలో ఎవరైతే ఈ ఆత్మిక సేవలో నిమగ్నమై ఉంటారో వారికి చాలా బాగుంటుంది. వారు నిజంగా భట్టిలో కూర్చునున్నారు. వారి సంబంధం తెగిపోనిదిగా అయింది. మరియు ఎవరైతే గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఇది వింటూ వినిపిస్తూ ఉంటారో వారు పాతవారికన్నా చురుగ్గా ముందుకు వెళ్తున్నారు. కొత్తగా వచ్చేవారు చాలా చురుగ్గా ముందుకు వెళ్లడాన్ని చూస్తారు. మీరు లిస్ట్ తీస్తే తెలిసిపోతుంది. మొదట్లో మీ మాలను తయారు చేసేవారు. తర్వాత చాలా మంది మంచి మంచి పిల్లలు 3-4 నంబర్లలో ఉన్నవారు కూడా వెళ్లిపోవడం చూశారు. మొత్తానికి వెళ్లిపోయి ప్రజల్లో పడిపోయారు. ఇప్పుడిది మీ స్టూడెంట్ లైఫ్. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ కోర్సును కూడా చదువుకుంటున్నారు. చాలా మంది పిల్లలు డబల్ కోర్సులు చేస్తారు. వారికి లిఫ్ట్ లభిస్తుంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఇది చదువుకోవడం మీ కోర్స్. ఇందులో కూడా కన్యలు చాలా చురుగ్గా ముందుకు వెళ్ళాలి. కన్యల కారణంగానే కన్నయ్య మరియు గోపాలుడు అనే పేర్లు గాయనం చేయబడ్డాయి. అయితే గోపులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇది ప్రవృత్తి మార్గం కదా. మీరు సత్యుగంలో దేవీ దేవతా ధర్మం వారిగా ఉండేవారు. ఈ లక్ష్మీనారాయణలు ప్రవృత్తి మార్గంలో రాజ్యం చేసేవారు. మేము ఎలా తయారవ్వబోతున్నాము అనేది మీ బుద్ధిలో చుక్క చుక్కగా పడుతూ ఉండాలి.
దేవతలు ఎంత ఫస్ట్ క్లాస్ వారు. వారి ముందుకు వెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు అని మహిమను పాడతారు. మేము పాపులము, కపటులము, నిర్గుణులమైన మాలో ఏ గుణాలు లేవు అని అంటారు. ఇప్పుడిందులో భగవంతుడు దయ చూపించడం లేదా కృప చూపించడం అనేది ఉండదు. వాస్తవానికి దయ మరియు కృప అనేది మీపై మీరే చూపించుకోవాల్సి ఉంటుంది. మీరే దేవతలుగా ఉండేవారు. ఇప్పుడెలా తయారయ్యారు? స్వయాన్ని చూసుకోండి మరియు పురుషార్థం చేసి దేవతలుగా అవ్వండి. శ్యామం నుండి సుందరంగా తయారయ్యేందుకు పురుషార్థం చేయవలసి ఉంటుంది. మరణించబోయాము, ఫలానా వారు కృప చూపించారు, వారి ఆశీర్వాదాలతో బ్రతికిపోయాము అని భక్తి మార్గంలో అంటారు. మహాత్ములు మొదలైన వారి చేతులను పట్టుకుని మీ ఆశీర్వాదాలు కావాలని అడుగుతారు. ఇక్కడుండేది చదువు, కృప మొదలైన వాటి విషయం లేదు. మన్మనాభవ అన్న పదానికి అర్థం ఉంది కదా. మంత్రాలనైతే చాలామంది ఇస్తారు, అనేక రకాల హఠయోగాలు నేర్పిస్తారు. ప్రతి ఒక్కరి శిక్షణ వేరువేరుగా ఉంటుంది. హఠయోగం శాంపుల్స్ చూడాలనుకుంటే జైపూర్ మ్యూజియంకు వెళ్లి చూడండి. ఇక్కడైతే మీరు ఎంత ప్రశాంతంగా కూర్చున్నారు. బాబా మాకు మళ్లీ రాజ్యాన్ని ఇస్తున్నారని మీ బుద్ధిలో ఉంది. అక్కడే అద్వైత దేవీ దేవతా ధర్మం ఉండేది, వేరే ధర్మమేది ఉండేది కాదు. 2 చేతులతోనే చప్పట్లు మోగుతాయి. ఒకే ధర్మం ఉంటే మారణహోమం జరగదు. ఇప్పుడిది కలియుగము. కలియుగం పూర్తయితే భక్తి కూడా పూర్తవుతుంది. ఇప్పుడు మనుషుల వృద్ధి ఎంతగా జరుగుతుంది. భారత్ యొక్క భూమి పెరగదు, భూమి అంతే ఉంటుంది. కాని మనుషులు తగ్గుతూ పెరుగుతూ ఉంటారు. అక్కడ చాలా తక్కువ మంది మనుషులుంటారు. ఇదే ప్రపంచం ఉంటుంది. ప్రపంచమేమీ చిన్నగా అవ్వదు. కావున పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. మనం యోగ బలంతో తండ్రి శ్రీమతమనుసారంగా మన రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నాము. నన్నొక్కర్నే స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమవుతాయని తండ్రి అంటారు. ఆత్మలోనే మాలిన్యం చేరుకుంది కదా. కేవలం సతో రజో తమో అని అంటూ ఉంటారు కాని ఆత్మలోనే మాలిన్యం చేరుతుందని చూపించరు. మొట్టమొదట బంగారు యుగం వారిగా ఉండేవారు, స్వచ్ఛమైన బంగారంగా ఉండేవారు. తర్వాత వెండి కలుస్తుంది, దానిని వెండి యుగమని అంటారు. చంద్ర అంశులని అంటారు. గోల్డెన్, సిల్వర్, కాపర్, ఆ తర్వాత అయన్. ఈ ఇంగ్లీష్ పదాలు ఎంత బావున్నాయి. ఆత్మలో మాలిన్యం చేరుకుంది. ఇప్పుడది ఎలా తొలగుతుంది అనేది బాబా అర్థం చేయిస్తారు. సతో నుండి తమోగా అయ్యారు, తర్వాత తమో నుండి సతోగా ఎలా అవ్వాలి? గంగలో స్నానం చేయడంతో సతో ప్రధానంగా అవుతారని భావిస్తారు కాని ఇది సాధ్యం కాదు. గంగా స్నానాలు మొదలైనవి రోజూ చేస్తూ ఉంటారు. కొందరు నిష్ఠగా ఉంటారు. కొలనులోకి కూడా వెళ్లి స్నానం చేస్తారు. బాబాను స్మృతి చేసే నియమాన్ని పెట్టుకోండి అని బాబా మీకు చెప్తున్నారు. స్మృతి అనే స్నానాన్ని మరియు స్మృతి యాత్రను చేయండి. జ్ఞాన స్నానాన్ని కూడా చేయిస్తారు. యోగ యాత్రను నేర్పిస్తారు. తండ్రి జ్ఞానాన్ని ఇస్తారు. వీరిలో యోగానికి సంబంధించిన జ్ఞానం, సృష్టి చక్ర జ్ఞానం కూడా ఉంది. ఇకపోతే శాస్త్రాల జ్ఞానాన్ని ఎంతోమంది ఇస్తారు. వారికి యోగం గురించి అసలు తెలీదు. హఠయోగమని అనుకున్నారు. యోగాశ్రమాలు చాలా ఉన్నాయి. మన్మనాభవ మంత్రాన్ని ఇస్తారు కాని ఒక్క తండ్రి వద్ద తప్ప ఇంకే మనుషుల వద్ద ఈ జ్ఞానం లేదు. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తయింది. తర్వాత కొత్త ప్రపంచం ఉంటుంది.
వృక్షం ఎలా వృద్ధి చెందుతుంది అనేది మీ బుద్ధిలో ఉంది. రాజ్యస్థాపన జరుగుతుంది. అందరూ కలిసి ఒకేసారి వెళ్లరు. బ్రాహ్మణుల వృక్షం చాలా పెద్దదవుతుంది. అప్పుడు కొంతమంది చొప్పున వెళ్తారు. ప్రజలు తయారవుతూ ఉంటారు. కొద్దిగా విన్నా సరే ప్రజల్లోకి వచ్చేస్తారు. సేవా కేంద్రాలు చాలా వృద్ధి చెందుతాయి. ఎన్నో ప్రదర్శనలు అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. ఎలాగైతే మందిరాలను అన్ని చోట్ల నిర్మిస్తూ ఉంటారో అలా మీ ప్రదర్శనలు కూడా ప్రతి గ్రామంలో జరుగుతాయి. ప్రతి ఇంట్లోనూ ప్రదర్శనని పెట్టవలసి ఉంటుంది. వృద్ధి చెందుతూ ఉంటారు. అందుకే చివరికి ఈ చిత్రాలను కూడా ముద్రించవలసి ఉంటుంది. అందరి వద్దకు తండ్రి సందేశం చేరుకోవాలి. పిల్లలైన మీరు చాలా గొప్ప సేవను చేయాలి. ఇప్పుడు ఈ ప్రొజెక్టర్ ప్రదర్శనల ఫ్యాషన్ వెలువడింది. కావున వీటిని ప్రతి గ్రామంలోనూ చూపించవలసి ఉంటుంది. వారు చాలా బాగా అర్థం చేసుకుంటారు, స్వీకరిస్తారు. శివ జయంతి గాయనం చేయబడుతుంది, కానీ వారు అనగా శివుడు ఎలా వస్తారనేది ఎవరికీ తెలియదు. శివపురాణం మొదలైన వాటిలో ఈ విషయాలు లేవు. ఈ విషయాలను మీరు వింటారు. వినే సమయంలో బాగా అనిపిస్తుంది, కానీ తర్వాత మర్చిపోతారు. పాయింట్లు మంచి రీతిలో ధారణ అయితే సేవ కూడా బాగా చేయగలరు. కానీ అన్ని పాయింట్లు ఎవరికి ధారణ అవ్వవు. భాషణ చేసి వచ్చిన తర్వాత ఈ పాయింట్లు కూడా చెప్పుంటే బావుండేదన్న ఆలోచన వస్తుంది. ఎవరికైతే దేహాభిమానం ఉండదో వారు వెంటనే చెప్తారు. భాషణ చేసి వచ్చిన తర్వాత నేను అన్ని పాయింట్లు సరిగ్గా అర్థం చేయించానా అని ఆలోచిస్తారు. ఇంకా ఈ పాయింట్లు మర్చిపోయానని అనుకుంటారు. ఈ పాయింట్లేమీ మీతో పాటు రావు. ఇవి కేవలం ఇప్పటి కోసమే. తర్వాత ఇవి సమాప్తమైపోతాయి. ఈ కళ్లతో ఇప్పుడేవైతే చూస్తున్నారో అవి సత్యుగంలో ఉండవు. ఇప్పుడు మీకు జ్ఞానం యొక్క 3వ నేత్రం లభిస్తుంది. ఇప్పుడు మీరు త్రినేత్రులుగా అవుతారు. బాబా వచ్చి మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. దానిని ఆత్మ ధారణ చేస్తుంది. ఆత్మకు 3వ నేత్రం లభిస్తుంది. నేను ఆత్మను, ఈ శరీరం ద్వారా ఇది చేస్తున్నాను అన్న జ్ఞానం ఎవరిలోనూ లేదు. బాబా మమ్మల్ని చదివిస్తున్నారని బుద్ధిలో ఉంచుకోవాలి. ఇందులోనే శ్రమ ఉంది. పిల్లలు కృషి చేయాలి మరియు సంతోషంలో ఉండాలి. ఇప్పుడిక మన రాజ్యం వచ్చేసినట్లే. మన రాజ్యంలో ఏమేమి ఉంటాయో మీకు తెలుసు. మేము ఈ చదువు ద్వారా రాజ్యాన్ని తీసుకుంటున్నామని పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. చదువుకునే వారికి పదవి గుర్తుంటుంది. మనం భవిష్యత్తు కోసం చదువుకుంటున్నాము. బాగా చదువుకుంటే రాజ్యసింహాసనంపై కూర్చుంటారు. వారు ప్రసిద్ధమవుతారు. ఇప్పుడు లిస్టు తీసి మాలను తయారు చేస్తే ఫలానా కుమారిని మా వద్దకు రిఫ్రెష్ చేసేందుకు పంపించండి అని అందరూ అడుగుతారు. భాషణ చేసేవారిని పిలుస్తారు. కావున వారికి గౌరవం కూడా ఇవ్వాలి. మేము వీరి వలె చురుకైన వారిగా అవ్వాలని భావించాలి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము: 1. అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసేందుకు దేహభానాన్ని తెంచి పురుషార్థం చేయాలి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. కావున బుద్ధియోగం ఇంటితో జోడించబడి ఉండాలి. 2. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ చదువును కూడా చదువుకోవాలి. డబల్ కోర్స్ చేయాలి. జ్ఞాన స్నానాన్ని మరియు స్మృతియాత్రను చేయాలి మరియు చేయించాలి. వరదానము: అతీతత్వం యొక్క అభ్యాసం ద్వారా ఫరిష్తా రూపాన్ని సాక్షాత్కారం చేయించే నిరంతర సహజయోగి భవ. ఎలాగైతే ఏవైనా వస్త్రాలను
ధరించడం లేదా ధరించకపోవడం అనేది మీ చేతుల్లో ఉంటుందో, అలాంటి అనుభవం ఈ శరీరం రూపీ వస్త్రం విషయంలో ఉండాలి. వస్త్రాన్ని ధరించి కార్యం చేస్తారు, మరియు ఆ కార్యం పూర్తవుతూనే వస్త్రం నుండి అతీతంగా అవుతారు. శరీరం మరియు ఆత్మ ఈ రెండింటి అతీతత్వం నడుస్తూ తిరుగుతూ అనుభవం అవ్వాలి. అప్పుడు నిరంతర సహజయోగులనంటారు. ఇలా డిటాచ్గా ఉండే పిల్లల ద్వారా అనేక ఆత్మలకు ఫరిష్తా రూపం మరియు భవిష్య రాజ్య పదవి యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. అంతిమంలో ఈ సేవ ద్వారానే ప్రభావం వెలువడుతుంది. స్లోగన్: సంగమం యొక్క ఒక్క క్షణాన్ని వ్యర్థంగా పోగొట్టుకున్నా అది 1 సంవత్సరాన్ని పోగొట్టుకోవడం. ఓం శాంతి.